వెల్కమ్ టు తెలుగు వన్ గ్యారేజ్. నేను మీ యాంకర్ శరత్. సో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా సెకండ్ హ్యాండ్ కార్స్ అండ్ ప్రీ ఓన్డ్ కార్స్ ఎక్స్క్లూజివ్గా మీకు మంచి మంచి రేట్స్కి అండ్ మీకు అఫోర్డబుల్ ప్రైజెస్లో కావాలంటే డెఫినెట్లీ మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రస్తుతం మాదాపూర్లో ఉన్న ఐ కార్స్ దగ్గర ఉన్నాను. మీకు మీ బడ్జెట్లో డెఫినెట్లీ అవైలబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ కార్స్ కావాలంటే డెఫినెట్లీ ఐ కార్స్ దగ్గరికి రండి. అండ్ నేను ఈ వీడియోస్లో వీళ్ళ దగ్గర ఏమేమి మోడల్స్ ఉన్నాయి అండ్ అంతేకాకుండా ఎలాంటి కార్స్ ఉన్నాయి అనేది, మీకు అఫోర్డబుల్ ప్రైజెస్లో ఏమేమి అవైలబిలిటీలో ఉన్నాయి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. W11 మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్. యా, ఇది 2018 December 19 రిజిస్ట్రేషన్ వెహికల్. 19 కిలోమీటర్ డ్రైవెన్ ఓన్లీ 65,000. $65,000 తిరిగింది. టోటల్ షోరూమ్ ట్రాక్ వెహికల్, సింగిల్ ఓనర్ వెహికల్. మనకు ఇన్సూరెన్స్ ఉంది, సెకండ్ కీ ఉంది. వెహికల్ కూడా వెల్ గుడ్ కండిషన్ ఉంది సార్. సో వెహికల్ కూడా చూసుకోవచ్చు. ఫ్రంట్ గ్రిల్ కూడా పెట్టుకున్నారు. మనకు ఇంకొకటి దీంట్లో ఏంటంటే మనకు ఆల్ బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి. కస్టమర్ వచ్చేసి 63,200కు 64,000కు టైర్లు కూడా చేంజ్ చేయించారు. ఆల్ బ్రాండ్ న్యూ టైర్స్. సో వెహికల్ కూడా ఎక్కడ స్క్రాచ్ ఉండదు సార్. ఇది మిడ్ నైట్ బ్లాక్ అంటారు. కలర్ కూడా చాలా చామ్ ఉంటది. కలర్ కూడా మనకు చాలా ఎంత నీట్ గా అంటే ఎక్కడ కూడా చిన్న స్క్రాచ్ ఉండదు. మనకు దీంట్లో ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు. సేమ్ దీంట్లో ఇంటీరియర్ కూడా ఇది కూడా సేమ్ 10 ఎయిర్ బ్యాగ్స్ ఉంటది. ఇది కూడా ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంటింగ్ ఉంటుంది. దీంట్లో కూడా 10 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఇది ఇందాక మనం చూసింది ఏమో ఆటోమేటిక్ సార్. ఇది ఏమో మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్. మాన్యువల్ డీజిల్. దీంట్లో కూడా మనకు రివర్స్ క్యామ్, టచ్ స్క్రీన్, నావిగేషన్ సిస్టమ్, ఆటో క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటర్ సీట్స్, చాలా బాగుంటది వెహికల్. సో మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు. దీంట్లో వెంటిలేటర్ సీట్స్ లో కూడా దీంట్లో కూడా మనకు ఇక్కడ కూడా 12 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది. సేమ్ ఇందాక చెప్పాను కదా, రేర్ ఏసీ, సపరేట్ ఏసీస్ వస్తాయి. సిట్టింగ్ కూడా సేమ్ కంపెనీ సిట్టింగ్ ఉంటది. ఇది ఎక్స్ట్రా పెట్టి సిట్టింగ్ వేయించుకున్నది కాదు. వెహికల్ ఒకసారి బ్యాక్ చూడొచ్చు. ఇది కూడా XUV 500 W11 సార్. ఇది మహేంద్ర XUV 500 W11. ఇది యాక్చువల్ గా ఇది కూడా 7 సీటర్ వెహికల్. సో ఇందాక చెప్పినట్టే ఇది కూడా మనకు కావాలి అంటే సీట్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ నాకు వద్దు, అవసరం లేదు, నాకు డిక్కీ స్పేస్ కావాలి అనుకుంటే సీట్స్ ఫోల్డబుల్ సీట్స్ ఫోల్డ్ చేసుకోవచ్చు. మనకు బూట్ స్పేస్ కూడా చాలా బాగుంటది. వెహికల్ మాత్రం వెల్ మెయింటైన్ ఉంటుంది సార్. ఒక్క చిన్న స్క్రాచ్ కూడా ఉండదు వెహికల్. మీకు విజువల్ లో ఎట్లా ఉందో వెహికల్ సేమ్ లైవ్ లో కూడా అలా ఉంటుంది వెహికల్. ఎక్కడ కూడా చిన్న స్క్రాచ్ కూడా ఉండదు. టోటల్ ఒరిజినల్ వెహికల్. మనకు టోటల్ గా షోరూమ్ ట్రాక్ ఉంటుంది. వెహికల్ నాన్ యాక్సిడెంట్ ఉంటుంది. సింగిల్ ఓనర్ వెహికల్ ఉంటుంది. ఇన్సూరెన్స్ ఉంటుంది. సెకండ్ కీ అవైలబుల్ ఉంటుంది. ఇంజన్ వారంటీ కూడా మాట్లాడగలుగుతాను. ఇవన్నీ కూడా మనం సార్ నా దగ్గర టోటల్ గా 3-4 టెక్నీషియన్స్ ఉంటారు సార్. ఒక్క వెహికల్ కి అట్లీస్ట్ 15-20 మినిట్స్ పడుతుంది. 4 చెక్ చేస్తే టోటల్ గా 182 చెకింగ్స్ అయితే నా దగ్గర. దాని తర్వాతనే నా కంపెనీ ఐ కార్ షీట్స్ ఇక్కడ ఇస్తాం. సో ప్రైస్ ఎంత వరకు ఉండదు సార్? ఇది ప్రైస్ వచ్చేసి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ మాత్రం 12,75,000 చెప్తున్నారు. 12,75,000 బట్ అది ఫిక్స్డ్ ప్రైస్ మాత్రం కాదు. సో కస్టమర్ తోటి బార్గెనింగ్ చేసుకోవచ్చు. ప్రైస్ కూడా నెగిషియబుల్ ఉంటుంది. సేమ్ ఇందాక చెప్పినట్టు కూడా మీకు ఒకవేళ సివిల్ బాగుంటే మాత్రం 0 డౌన్ పేమెంట్. సివిల్ కొంచెం అటు ఇటు ఉన్నది అంటే 80-90% చేపిస్తాను. ఇన్ కేస్ సివిల్ టోటల్ గా 0 ఉందంటే 50-70% ప్రైవేట్ ఫైనాన్స్ కూడా చేయిస్తాను సార్. ప్రైవేట్ ఫైనాన్స్ కూడా చేపిస్తాను. సార్ ఇది వచ్చేసి 2022 మోడల్ 4x2 మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్. సో వెహికల్ వచ్చేసి 2022 కిలోమీటర్ డ్రైవెన్ ఓన్లీ 49,000. ఓన్లీ 49,000 మాత్రమే తిరిగింది వెహికల్. టోటల్ షోరూమ్ ట్రాక్ వెహికల్.
ఇది కూడా సింగిల్ ఓనర్ వెహికల్, యాక్చువల్ గా గవర్నమెంట్ ఎంప్లాయీ వెహికల్ సార్ ఇది. గవర్నమెంట్ వెహికల్, గవర్నమెంట్ ఎంప్లాయీ వెహికల్. మనం వెహికల్ చూసుకుంటే మాత్రం అవుటర్ లుక్ మాత్రం చాలా బాగుంటది, ఇక్కడ స్క్రాచ్ ఉండదు, చిన్న చిన్న మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి, అది పెద్ద విషయం ఏం కాదు, వాషింగ్ టెఫ్లాన్ లో వెళ్ళిపోతుంది వెహికల్. సో మనం టైర్స్ దగ్గరకు వస్తే మాత్రం టైర్స్ మొత్తం కూడా 70-75% టైర్స్ ఉంటాయి, షోరూమ్ టైర్స్ యాక్చువల్లీ ఇవి, ఇంకా టైర్లు కూడా చేంజ్ చేయలేదు. సో వెహికల్ ఇంటీరియర్ కూడా ఒకసారి చూసుకుందాం సార్, ఒక్కసారి ఇటు రండి. మనం ఇంటీరియర్ చూసుకుంటే మాత్రం దీంట్లో మనకు వెంటిలేటర్ సీట్స్ వస్తాయి, ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంటింగ్ వస్తుంది, మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్, దీంట్లో కూడా రివర్స్ క్యామ్, టచ్ స్క్రీన్, మనకు నావిగేషన్ సిస్టమ్, పుష్ స్టార్ట్ బటన్, సిస్టమ్ కంట్రోలింగ్, మనకు క్రూజ్ కంట్రోల్స్ అన్ని ఈచ్ ఎవ్రీ వన్ ఉంటుంది సార్. దీంట్లో ఇది వచ్చేసి కస్టమర్ లిజెండర్ స్టీరింగ్ వేయించుకున్నారు, యాక్చువల్గా దీనికి వచ్చే స్టీరింగ్ పెద్దగా ఉంటుంది, సో అది పెద్దగా ఉందని చెప్పేసి కస్టమర్ లిజెండర్ స్టీరింగ్ వేయించుకున్నారు సార్. మనకు అది ఎక్స్ట్రా ఫిట్టింగ్, అది తనకు అది నచ్చలేదు కాబట్టి ఈ షార్ట్ స్టీరింగ్ వేయించుకున్నారు ఆయన. సో మనకు ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఇంటీరియర్ చూసుకోవచ్చు, వెహికల్ కూడా చాలా గుడ్ కండిషన్ లో ఉంది, వెహికల్ కూడా గుడ్ మెయింటెనెన్స్ ఉంది సార్. టోటల్ గా మనకు వచ్చేసి సిట్టింగ్ చూసుకోవచ్చు, లెదర్ సిట్టింగ్ ఉంటుంది, కంపెనీ సిట్టింగ్, ఇది బయట వేయించుకున్నది కాదు. మనకు టోటల్ గా ఫుల్ మ్యాటింగ్ ఉంటుంది వెహికల్. బ్యాక్ సైడ్ చూస్తాం సార్ ఒక్కసారి, ఇది కూడా ఆటో క్లోజింగ్ అండ్ ఆటో ఓపెనింగ్ ఉంటుంది. సో ఇది కూడా 7 సీటర్ వెహికల్ సార్, మనకు కూడా ఇది సేమ్ పాసిబుల్ ఉంటుంది. మనకు ఒకవేళ 7 సిట్టింగ్ వెళ్తే 2 సీట్స్ ఓపెన్ చేసుకోవచ్చు, ఒకవేళ వద్దు నాకు 5 సిట్టింగే కావాలి, బూట్ స్పేస్ ఎక్కువ కావాలి అనుకుంటే కూడా మనం సిట్టింగ్ ఫోల్డ్ చేసుకోవచ్చు సార్. ఇది కూడా ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంటింగ్, యాక్చువల్గా ఇది కూడా డికి కూడా చూసుకోవచ్చు. స్పేర్ వీల్ వెనక కింద ఇచ్చేసి, మనకు దీని స్టెప్నీ వచ్చేసి మనకు కింద ఉంటుంది సార్, మనకు స్టెప్నీ కూడా అన్యూజ్ స్టెప్నీ, కొత్త స్టెప్నీ ఉంది. ఈ సైడ్ కి చూసుకుంటే మాత్రం వెహికల్ ఒక్క స్క్రాచ్ కూడా లేదు సార్, చాలా బాగుంది వెహికల్. మనకు కస్టమర్ కూడా చాలా మంచి కస్టమర్, మనకు పార్క్ అండ్ సేల్కి ఇచ్చారు, పార్కింగ్ లేక మనకి పార్క్ అండ్ సేల్కి వచ్చింది వెహికల్. సో కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ప్రైస్ దగ్గరకు వచ్చేసరికి సార్, కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 36,45,000 చెప్తున్నారు సార్. 36,45,000, 36,45,000 చెప్తున్నారు సార్. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, మనం ఒకవేళ వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసుకొని మన వెహికల్ ఓకే అనుకుంటే బార్గెనింగ్ చేసుకోవచ్చు. సో కస్టమర్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ గా ఇస్తారు. టోటల్ మార్కెట్ లో కంపేర్ చేసుకుంటే 40,000 తిరిగిన బండి, 48,000 తిరిగిన బండి టోటల్ మార్కెట్ లోనే అవైలబుల్ లేదు. సో ఫార్చునర్ వచ్చేసి మనకి అంత తక్కువ తిరగడం చాలా రేర్, అందులో 2022 మోడల్ లెస్ డ్రైవ్ వెహికల్ సార్. ఇది మార్కెట్ లో కూడా, మార్కెట్ కన్నా కూడా మన దగ్గర చాలా ప్రైస్ రీజనబుల్ లో ఉంటుంది. మనం చెప్పిన ప్రైస్ కి కూడా ఇంకా మనము బార్గెనింగ్ చేసుకోవచ్చు సార్. ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు యూజ్ చేసింది కాబట్టి వాళ్ళు ఈ కస్టమర్ వచ్చేసి జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ కి ఒక పెద్ద పర్సన్, మనం చెప్పకూడదు, ఒక పెద్ద పర్సన్, వాళ్ళకి ఏంటంటే ఒక డ్రైవర్ ఉంటాడు, ఇక వాళ్ళు జస్ట్ మెయింటెనెన్స్ మొత్తం డ్రైవర్లే చూసుకుంటారు, జస్ట్ ఆఫీస్ టు హోమ్, హోమ్స్ టు ఆఫీస్ అంతే, పర్సనల్ వాడేది ఏముండదు, జస్ట్ ఆఫీస్ పర్పస్ వాడతారు. పొలిటీషియన్స్ కి అయినా లేదంటే మంచి మల్టీపర్పస్ అయినా డెఫినెట్లీ చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే 2022 మోడల్ 49,000 కిలోమీటర్ లెస్ డ్రైవ్ వెహికల్ మార్కెట్ లో లేవు, దొరకదు కూడా. ఎందుకంటే ప్రైస్ కూడా మనకు చాలా క్వైట్ అండ్ రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది. ప్రైస్ కూడా మనం నెగోషియేషన్ చేసుకోవచ్చు సార్. సేమ్ ఇందాక చెప్పినట్టు కూడా సేమ్ కండిషన్ ఏంటంటే, మన ప్రొఫైల్ బాగుంటే 100% జీరో డౌన్ పేమెంట్, ₹1 లేకుండా కూడా వెహికల్ ప్రొఫైల్ బాగుంటే ఫుల్ ఫండింగ్ చేయించిస్తాను. ఒకవేళ 70%, 80% కూడా మన ప్రొఫైల్ బాగాలేకున్నా కూడా అలా కూడా చేపిస్తాను. ఇన్ బిట్వీన్ ఒకవేళ మన ప్రొఫైల్ బాగాలేదు, ఓన్ హౌస్ ఉన్నది అనుకుంటే మాత్రం 50 to 70% లోన్ చేపిస్తాను సార్.